నమస్తే, నేను నీలిమ. నిజామాబాద్ జిల్లాలోని ఆ ఊరిలో ఓ 60 కుటుంబాలు అష్ట కష్టాలు పడుతున్నాయి. కర్నూలు జిల్లాలోని ఓ గ్రామంలో అడిగి మరీ తన్నించుకుంటున్నారు. అస్సాం రాష్ట్రం మజూలీ జిల్లాలో ఓ సాధారణ వ్యక్తి ఒంటి చేత్తో ఒక గొప్ప కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఇలాంటి వింతలు విశేషాలు అనగనగా ఒక ఊర్లోకి స్వాగతం. ఆ ఊరిలో ఆ 60 కుటుంబాలు పడుతున్న బాధలు చూస్తే కడుపు తరుక్కుపోతుంది. ఇది ఆధునిక యుగమా లేక ఆటవిక రాజ్యమా అని అనిపిస్తుంది. నాగరికత, ఇంటర్నెట్, సెల్ ఫోన్లంటూ జబ్బలు చరుచుకుంటున్న ఈ కాలంలో ఇంకా అలాంటి అనాగరిక శిక్ష కూడా ఉంటుందా అనిపిస్తుంది. ఎవరో చేసిన తప్పుకు మరెవరో బలైపోతూ ప్రతిరోజు మానసికంగా కుంగి కృషించిపోతున్న దీనగాథ అక్కడెక్కడో అడవిలోనిది కాదు. అది ప్రధాన రహదారికి పక్కనే అభివృద్ధి చెందిన ఓ గ్రామానికి సంబంధించింది. మనం చూస్తున్న ఈ గ్రామం నిజామాబాద్ జిల్లాలోని వేల్పూర్ మండలంలో ఉంది. దీని పేరు అంక్సాపూర్. నిజామాబాద్ నుంచి కరీంనగర్ కు వెళ్లే దారిలో ప్రధాన రహదారిని ఆనుకొని ఉంటుంది ఊరు. పసుపు, ఎర్రజొన్న పంటలతో ఈ గ్రామ రైతులు ఆర్థికంగా అభివృద్ధయ్యారు. గల్ఫ్ దేశాలకే కాదు, అమెరికాతో పాటు యూరప్ దేశాలకు తమ పిల్లల్ని పంపించిన కుటుంబాలు కూడా ఈ ఊర్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ ఊర్లో గత 4 నెలలుగా ఓ 60 కుటుంబాలు నానా ఇబ్బందులు పడుతున్నాయి. వాళ్ళు ఏ కష్టాలు పడుతున్నారో వారినే అడిగి తెలుసుకుందాం. ఆయన సమస్యకు ఇప్పుడు 5 నెలలే. మాకు ఓటర్ల షాయి లేదు, కిరాణా దుకాణంలో సామాన్ లేదు, పసుపులు ఉడకబెడదామంటే మిషన్లు లేవు, దున్నుదామంటే నాగన్లు లేవు, మేము నువ్వులు కోసుకుంటే తాటిపత్తర్లు లేవు, ఊరూరు పంట వెతుకుతున్నాం మేము. మాకు ఎంత ఘోరం అవుతున్నది సారు. బర్రెలు కట్ల మీద ఉంటే అంబో అంటే వరుతున్నాయి 5 నెలల సంది. ఆ పసుపులదైతే చూడ తరం అయితేనే లేదు. ఎంతో బాధ అవుతున్నది. 5 నెలలు మా భర్తలకు పని లేదు, మరి మాకు సుఖ ఎక్కడ వెళ్దామన్నా కైకిలు లేదు. మాకు ఎంత ఘోరం అయిపోతున్నది. సహాయ సహకారాలు మాకు అందించకుండా మమ్మల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మా పసుపులు, ఉడకబెట్టిన పసుపులు వేరే కళ్ళల్లో పోసుకుంటే ఆ పసుపులను తీసిపియడం అని చెప్పేసి బెదిరించడము. రేపు పెళ్ళున్నానంగా మేము టెంట్లు వేరేల జాగాల టెంట్లు స్టే చేసుకుంటే ఆ టెంట్లను రాత్రిలో టెంట్లను కూడా బెదిరించి పీకేయడం జరిగింది. అంతేకాకుండా మా ట్రాక్టర్లు కూడా పంపిస్తలేరు. మళ్ళా నువ్వుల కోసం తాటిపత్రలు కావాలి కాబట్టి ఆ నువ్వుల తాటిపత్రలు కూడా వాళ్ళు తాటిపత్రలు కూడా ఇవ్వకుండా వాళ్ళకు తాటిపత్రల వాళ్ళకు విస్తరించడం జరిగింది. ఇలా మొత్తం టోటల్ ఇవన్నీ కాకుండా కూలీలు ఉన్నారు. మా 60 కుటుంబాలల్లో 30-35 కుటుంబాలు కూలీ చేసుకునే బతికేటువంటి కుటుంబాలు ఉన్నాయి. ఆ కూలీ వారికి కూడా కూలికి పిలవకుండా, వాళ్ళకు కూలీ లేకుండా కూడా ఈ గ్రామాభివృద్ధి కమిటీ వాళ్ళు మరి ఘోరంగా మా కుటుంబాలతో ఆడుకుంటున్నారు. ఇప్పుడు 4 రోజులు అయిపోతుంది. 4 నెలల సంది వీళ్ళకు తిందామంటే తిండికి గతికొచ్చేసారు. ఇప్పుడు ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది, అంక్సాపూర్లో ఈ బాధిత ప్రజలు పడుతున్న బాధలపై కొంతలో కొంత మీకు అవగాహన వచ్చేసి ఉంటుంది. ఇంకా ఈ ఆధునిక కాలంలోనూ సాంఘిక బహిష్కరణకు, సహాయ నిరాకరణకు గురయ్యే వాళ్ళు కూడా ఉంటారా అని అనిపిస్తోంది కదా. కళ్ళ ముందు కనిపిస్తోంది కాబట్టి నమ్మాల్సిందే. అంక్సాపూర్లో షెడ్యూల్ కులానికి చెందిన 60 కుటుంబాల వారితో గ్రామంలోని మిగతా వారు ఎవరూ మాట్లాడటం లేదు. ఒకవేళ ఎవరైనా వీరితో మాట్లాడారా అంటే అలా మాట్లాడిన వారు 10,000 రూపాయల ఫైన్ కట్టాల్సిందేనని గ్రామాభివృద్ధి కమిటీ హుకుం జారీ చేసింది. 60 కుటుంబాలు ఉంటాయి మా సంఘంలో. మా కుటుంబానికి చెందినటువంటి ఒక వ్యక్తి, కొంతం లింగం అనే వ్యక్తి గల్ఫ్కు పంపిస్తా అని చెప్పేసి కొంతమంది డబ్బులు తీసుకున్నాడట. అది మా సంఘానికి తెలియదు, ఊరు వాళ్ళకు కూడా తెలియని విషయం. కానీ ఊరిలో ఒక 6 డబ్బులు ఇచ్చడం అని చెప్పి ఉద్దేశంతో మా సంఘాన్ని మీరు ఇవ్వండి అని చెప్పేసి, మీరు ఇప్పియాలని చెప్పేసి మా గ్రామాభివృద్ధి కమిటీ వాళ్ళు మమ్మల్ని ఒత్తిడి చేయడం జరిగింది. దాని మీదకించి మేము అది వ్యక్తిగత సమస్య, ఆ వ్యక్తిగత సమస్యలోకి మేము రాము, మేము ఊరితో కలిసి ఉంటాం. కానీ అది మాకు చెప్పలేరు, మీకు చెప్పలేరు, మమ్మల్ని ఇలా లాగటం మీరు కరెక్ట్గా అని చెప్పేసి మేము వీడీసీ వాళ్ళకు మేము చెప్పుకోవడం జరిగింది. అయినా కూడా వాళ్ళు వినకుండా మా పెద్ద మనిషిని గ్రామాభివృద్ధి కమిటీలోకి నుంచి లేపేసిన వెంటనే ఒక 4 రోజులకు 5 రోజులకు టోటల్గా సాంఘికంగా బహిష్కరించారు. ఒక బాధ ఉన్నది, ఏం చేయాలి సార్, గిట్లున్నది మాది. దేనికోసం ఏమైంది?
ఏమైంది, మేమేం చేసిన వాళ్ళం కాము. ఆ మస్కట్ బాకి మా పంతోడు పోయిన దానికి మమ్మల్ని ఇట్లా బాధిస్తున్నారు సార్. ఊళ్ళోకి వెళ్ళి ఏమి బందే, అన్ని బందే, పత్తరు బందే, అది బందే, పాలు పోసుకున్నాడు బందే, చాయ్ పోసుడు బందే, అన్ని బంద్ పెడుతున్నారు సార్. సాపిల సామాన్ ఇచ్చుడు లేదు, అన్ని బందే ఉన్నాయి సారు. మేము ఇంట్లోకి వెళ్ళి ఆతలకి వెళ్ళుడే దొంగతనం చేసినట్లున్నది. బైకాట్ చేసిండ్రు సార్, బైకాట్ చేసిండ్రు. బర్రెలకు బర్రెలు బంధు, ఎడ్లు బంధు, నీళ్లు బంధు, నీళ్లు సుఖ గట్టెలు తోడి పైపులు కట్ చేసి మాకు లేని ఇబ్బంది పెడుతున్నారు. నీళ్ళు వచ్చేందుకు కూడా బాగా బాధ అయింది. ఇంత బాధ అయినా మేము బాధపడుకుంటున్నా కానీ ఎన్నో బాధలు ఏగిస్తున్నాం, తిరుగుతున్నాం, తిప్పలు పడుతున్నాం. అయినా వాళ్ళు ఇంత మమ్మలను బాధ చేసుకొని కూడా రండి అని పిలిచిన వాళ్ళు లేరు. పక్క పొంటున్న వాళ్ళకు 10,000 జుర్మాను, పతొక్కళ్ళు ఏ కులం కూడా మాట్లాడతలేదు. మా దాంట్లో 3 సంఘాలు ఉన్నాయి. 3 సంఘాలల్లో కూడా 2 సంఘాలు సుఖం మాట్లాడతలే. వాళ్ళు కూడా ఊరితోటే ఉన్నారు. మా ఒక్క సంఘంకు ఇంత బాధ చేస్తున్నారు. మేము ఏం దొంగతనం చేసినాం? అంసాపూర్ మూల కుటుంబాలకు చెందిన గల్ఫ్ ఏజెంట్ ఇదే ఊరిలోని ఓ 6 వద్ద 9 లక్షల రూపాయలు వసూలు చేశాడు. వారిని విదేశాలకు పంపించడం కుదరకపోవడంతో ఆ డబ్బును తిరిగిస్తానని గడువు విధించి ఆ గడువులోపు ఇవ్వలేదు. అంతేకాదు తనకు ప్రాణభయం ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసి లీగల్ నోటీస్ పంపాడు. దాంతో గ్రామాభివృద్ధి కమిటీకి మహాకోపం వచ్చింది. పోలీసులు, కోర్టులు లీగల్ నోటీసులకు తమ ఊరు ఆమడ దూరంలో ఉండాలనే నియమం ఉంది కదా, ఇప్పుడు ఆ నియమాన్ని అతిక్రమిస్తారా అంటూ కమిటీ సభ్యులు కోపగించుకున్నారు. అంతటితో ఊరుకోకుండా అతని సామాజిక వర్గానికి చెందిన 60 కుటుంబాలపై యుద్ధం ప్రకటించారు. వారికి సాయం చేయకూడదని, మాట్లాడకూడదని ఊరంతటికీ ఆదేశాలు జారీ చేశారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ డివిజన్లలోని అంసాపూర్ గ్రామంలో దళితులపై సోషల్ బైకాట్ చేయడం జరిగింది. మార్చి నుంచి ఇప్పటి వరకు అలాగే కొనసాగుతున్నది. వాళ్ళు ఎన్ని పోరాటాలు చేసినా, అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఎక్కడేసిన గొంగడి అక్కడలాగానే ఈ విలేజ్ డెవలప్మెంట్ కమిటీ ముసుగులో అక్కడ గుండా రాజ్యం నడుస్తుంది. ప్రజాప్రతినిధులు కూడా వారికి భయపడి వాటి మీద చర్య తీసుకోవడం లేదు. నిజామాబాద్ జిల్లాలో చాలా గ్రామాల్లో గ్రామాభివృద్ధి కమిటీ చాలా స్ట్రాంగ్. వారు చెప్పిందే వేదం. విలేజ్ డెవలప్మెంట్ కమిటీని సింపుల్ గా వీడీసీ అంటారు. చాలా గ్రామాల్లో గ్రామ కమిటీల వల్ల మేలు జరగడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఆంగ్సాపూర్లోని కమిటీనే తీసుకుంటే ఈ ఊర్లో ఎవరో ఒకరు చేసిన తప్పుకు అతని కులానికి చెందిన 60 కుటుంబాలను నానా ఇబ్బందుల పాలు చేయడం చర్చనీయాంశమవుతుంది. అంతేకాదు ఆ గల్ఫ్ ఏజెంట్ తీసుకున్న డబ్బును అతని కులానికి చెందిన వారు కట్టాలని గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు ఒత్తిడి చేస్తున్నారు. ఈ సమస్య చిలికి గాలివాన అయినట్టుగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దృష్టికి కూడా వెళ్ళింది. దాంతో పోలీసులు, అధికారులు కదిలారు. కమిటీ సభ్యులతో మాట్లాడుతున్నారు. ఇలాగ ఎన్నో అరాచకాలు మన ఇంద్రకరణ్ రెడ్డి గారు కూడా వచ్చినా కూడా చెప్పడం జరిగింది, మంత్రి గారికి చెప్పడం జరిగింది. అయినా కూడా అక్కడ ఉన్న ఎమ్మెల్యే మాట కూడా వాళ్ళు వినడం లేదు. 2 లక్షలు జర్మానా ఇస్తే తప్ప మిమ్మల్ని చేర్చుకోమని అక్కడ ప్రతి దానికి ఇప్పుడు పసుపు ఉడకబెట్టే మిషన్ల దగ్గర కూడా వాళ్ళకి రానివ్వడం లేదు. అక్కడ ఉన్న దళితులు ఇలా సోషల్ బైకాట్ చేస్తే మేము ప్రజాస్వామ్యంలో ఉన్నామా, నియంతృత్వ దేశంలో ఉన్నామా అని మనం బాధపడవలసి వస్తుంది. ఇదేనా నూతన వచ్చిన తెలంగాణ? ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకోవాలి. ఆర్మూర్ సభ్యులు ప్రతి గ్రామంలో అభివృద్ధి కమిటీ పేర ఇలాంటి అరాచకాలు జరుగుతున్నాయి. వారు తెలివిగా ప్రతి కులం నుంచి ఒక మెంబర్గా తీసుకొని అక్కడ ఒక కమిటీగా ఏర్పడి దౌర్జన్యాలు ఎన్నో కథనాలు కూడా పేపర్లో చూసి ఉంటారు. స్వాతంత్ర్యానికి పూర్వం సహాయ నిరాకరణతో బ్రిటిష్ పాలకులను హడలగొట్టాం. అది అప్పుడు గాంధీ మార్గం అనుసరించే వారి చేతిలో ఒక బ్రహ్మాస్త్రం. కానీ అదే సహాయ నిరాకరణ ఇప్పుడు ఇలా ఈ ఆంగ్సాపూర్లో అమలవడం సభ్య సమాజాన్ని తలదించుకునే నియమమే. ఇది తొందరగా తొలగిపోయి ఆంగ్సాపూర్ బాధితులకు న్యాయం జరగాలని ఆశిద్దాం. ఎంత పెద్ద దూరమైనా చేరుకోవాలంటే ప్రయాణం ఒక్క అడుగుతోనే. అలా ఒక సంకల్పంతో ఒక మొక్కతో ప్రారంభమైన ఆ ప్రయాణం ఒక పెద్ద అడవినే సృష్టించింది. ఆ అడవి ఇప్పుడు అనేక వైవిధ్యమైన వృక్షాలకు, పశుపక్షాదులకు, జంతువులకు నిలయం. అది ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మానవ నిర్మిత అడవుల్లో ఒకటిగా నిలిచింది. అంతేకాదు ఒకే ఒక్కడు భూమిపై సృష్టించిన ఒక ఆకుపచ్చని సుందర వనంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది.
చాలా కాలం క్రితం అంటే ఓ 3.5 దశాబ్దాల క్రితం 1979 ప్రాంతంలో ఇక్కడ ఏ చెట్టు లేదు, ఏ మొక్క లేదు, ఎటు చూసినా బీడుభూమే కనిపించేది. ఆ సమయంలో ఓ 16 సంవత్సరాల యువకుడి కంటికి ఇక్కడ ఓ దుర్భర దృశ్యం కనిపించింది. పాములు బీడుభూముల్లో చచ్చిపోయి ఉన్నాయి. బ్రహ్మపుత్రా నది వరదల్లో కొట్టుకొచ్చిన దుంగలతో పాటు వేలాది పాముల శవాలు ఈ ప్రదేశంలో పడి ఉన్నాయి. వాటిని చూడగానే 16 సంవత్సరాల జాదవ్ ములాయ్ పేయంగ్ మనసు విచలితమైంది. ఎందుకిలా జరిగింది, ఈ పాములు ఇలా ఎందుకు చచ్చిపోయాయని కన్నీళ్ల పర్యంతమయ్యాడు. పెద్దవాళ్లను అడిగితే నదీ తీరాన చెట్లు ఉండి ఉంటే, ముఖ్యంగా వెదురువనమే ఉండి ఉంటే పాములు చచ్చిపోయేవి కాదని వారు చెప్పారు. ఇక ఆ రోజు నుంచి ఈ యువకుడు పట్టువదలని విక్రమార్కుడే అయ్యాడు. పచ్చని అరణ్యం లేకపోతే పాములే కాదు మనుషులు కూడా గతించిపోతారనే ఆలోచనతో మొక్కలు నాటే మహాయజ్ఞాన్ని మొదలుపెట్టాడు. అస్సాం రాష్ట్రంలోని జోర్హట్ పట్టణంలో నివసించే జితు అనే ఈ జర్నలిస్ట్ మొట్టమొదటగా జాదవ్ ములాయ్ పేయంగ్ గొప్పదనాన్ని ప్రపంచానికి చాటారు. చాలా కాలం క్రితం జితు సరదాగా మజులీ ఐలాండ్లో ఫోటోలు తీయడానికి వెళ్లారు. అక్కడ ఆయనకు హఠాత్తుగా దూరంగా ఓ పచ్చని వనం కనిపించింది. దగ్గరగా వెళితే అక్కడ జాదవ్ పేయంగ్ ఒంటరిగా మొక్కలు నాటుతూ కనిపించారు. ఎవరితో ప్రమేయం లేకుండా, ఎవరి ఆదేశాలు అనుమతుల అవసరం లేకుండా ఒంటరిగా తన పనేదో తాను చేసుకుపోతున్న పర్యావరణ ప్రేమికుణ్ణి జితు పలకరించి అతని కథ తెలుసుకుని స్థానిక పత్రికల్లో రాశారు. నుంచి ఈ 3.5 దశాబ్దాల్లో జాదవ్ ములాయ్ పేయంగ్ 10,000 చెట్లను కన్నబిడ్డలా సాకాడు. ఇప్పటికీ కొత్త మొక్కలను వేస్తూనే ఉన్నాడు. ఆ విధంగా ఇప్పుడు ఓ 3,000 ఎకరాల బంజరు భూములు ఇదిగో ఇలా అద్భుతమైన జీవ వైవిధ్యానికి నిలయమయ్యాయి. అస్సాం రాష్ట్రం మజులీ జిల్లాలోని జోర్హట్ పట్టణానికి దగ్గర గల మజులీ ద్వీపంలో ఈ పేద రైతు బిడ్డ 3.5 దశాబ్దాల క్రితం మొదలుపెట్టిన ఈ మహాయజ్ఞం గురించి తెలుసుకున్న దేశ విదేశాల ప్రకృతి ప్రేమికులు ఆశ్చర్యపడ్డారు. ఆ తర్వాత ఆనందంతో పొంగిపోయారు. ఒకే ఒక్కడు ఒంటరిగా నిర్మించిన ఈ అరణ్యం ఇప్పుడు ప్రపంచానికి పాఠాలు నేర్పుతోంది. మనిషి ప్రకృతికి అన్యాయం చేస్తున్నాడు. అందుకే ఇప్పుడు అనేక వాతావరణ సంక్షోభాలను ఎదుర్కోవాల్సి వస్తోంది. నాగరికులు ప్రకృతిని చెరబడుతుంటే మరోవైపు జాదవ్ పేయంగ్ లాంటి వారు అలుపెరగని శ్రమ చేస్తూ మొక్కలు నాటుతూ అడవులు పెంచుతున్నారు. ఈయన ప్రభుత్వానికి ఓ సలహా ఇస్తున్నారు. ప్రతి విద్యార్థి 2 మొక్కలు నాటి పెంచాలని, అలా మొక్కల్ని చెట్లగా పెంచి కాపాడే విద్యార్థికి మార్కులు వేసే పద్ధతి ప్రవేశపెట్టాలని పాలకుల్ని కోరుతున్నారు. కుటుంబ సాయంతో తనకు తరతరాలు సంక్రమించిన జ్ఞానంతో అడవిని నిర్మించి కాపాడుతున్న జాదవ్ పేయంగ్ ను ప్రపంచమంతా ఇప్పుడు ది ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని అంటోంది. తనలాగే అందరూ చెట్లను ప్రేమించాలని, భూమిని కాపాడుకోవాలని, ప్రకృతిలో మమేకమవ్వాలని కోరుకుంటున్న జాదవ్ పేయంగ్ అడుగుజాడల్లో నడిచినప్పుడే అందరికీ భవిష్యత్తు. గ్రామ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి సంవత్సరం తప్పకుండా ఆ కార్యక్రమం ఉండాల్సిందే. ఊర్లో అందరూ సుఖ సంతోషాలతో జీవించాలంటే ఆ పని తప్పకుండా చేయాల్సిందే. మామూలు రోజుల్లో ఆ పని చేస్తే ఒక పెద్ద గొడవైపోతుంది. ఆ రోజు అంటే పండుగ రోజున ఆయన చేస్తే మాత్రం అందరికీ సంతోషమే. బాబాల దర్శనం కోసం వెర్రిగా అర్రులు చేస్తుంటారు. వారి ఆశీర్వాదం దక్కితే అది 10,000 అనుకొని 10,000 రూపాయల నోట్ల కట్లని కళ్ళు మూసుకొని విరాళాలుగా ఇచ్చే భక్తులతో వెలుగొందుతున్న దేశమిది. అంతేనా, బాబాలు చేత్తో తాకితేనే కాదు, వాళ్ళు కాలుతో తన్నినా కెవ్వు కేక అంటూ భక్తులు మురిసిపోతుంటారు. వాళ్ళ పాదం తాకితే పుణ్యం వస్తుందని నమ్ముతుంటారు.
సెటైర్లో నుంచి నిజ జీవితంలోకి వస్తే కర్నూలు జిల్లా ఆస్పర్రి మండలం చిన్న హొత్తూరు గ్రామంలో ఉగాది తర్వాత పౌర్ణిమ రోజున వీరభద్రస్వామి రథోత్సవ కార్యక్రమం కన్నుల పండుగగా జరుగుతోంది. ఎక్కడెక్కడి నుంచో భక్తులు హొత్తూరు గ్రామానికి వచ్చి స్వామివారి శోభను కనులారా దర్శించుకొని ఆనందిస్తుంటారు. ఈ ఊరి రథోత్సవంలో ఎప్పటి నుంచో ఓ వింత ఆచారాన్ని ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా పాటిస్తున్నారు. వీరభద్రస్వామి ఆలయ పూజారి తమను కాలితో తన్నితే అంతా శుభమే జరుగుతుందని గ్రామస్తులు నమ్ముతుంటారు. ఎవరికైనా పొరపాటున మన కాలు తగిలితే వెంటనే క్షమాపణ అడుగుతాం. ఈ ఉత్సవంలో మాత్రం పూజారి కాలు తగిలించడం కాదు, ఏకంగా కాలితోనే ప్రజలను తన్నేస్తారు. ఉత్సవానికి వచ్చే భక్తులు కూడా పూజారి తన్నితే అదృష్టంగా భావిస్తారు, పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు. అంతేకాదు కొంతమంది అయితే ప్రత్యేకంగా ప్రయత్నించి పూజారి చేత తన్నించుకొని మరీ సంతోషపడతారు. పోటీపడి పూజారి చేత తన్నించుకున్న తర్వాత రంగోలీ కార్యక్రమం ఉంటుంది. ఒకరిపై మరొకరు రంగులు చల్లుకొని ఊరికి మంచి జరగాలని కోరుకుంటారు. ఇది జాతర అయిన 3వ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. 3 రోజులు పార్వతీ పరమేశ్వర కళ్యాణోత్సవం తర్వాత వసంతోత్సవం. ఈ కార్యక్రమము తలనాటి కాలం నుంచి జరుగుతుంది. సో మెనీ నియర్ బై 100 years నుంచి జరుగుతుంది ఈ కార్యక్రమం. అట్లే ప్రతి ఒక్క సంవత్సరము ఏమేమి తప్పకుండా ప్రతి పద్ధతులతో సహా చేస్తూ వస్తున్నాం. మేము మాకు కానీ మా పూర్వీకులు కానీ చేస్తూ వస్తున్నారు, వీళ్ళ పూర్వీకులు కానీ చేస్తూ వచ్చున్నారు. ఈ వసంతోత్సవం జరుగుతున్న మనకి గ్రామానికి మంచి పంటలు, మంచి ఆరోగ్యము, అన్ని విధాలుగా ఏ విధమైన ఇబ్బందులు లేకుండా జరుగుతుంది. దానికోసం దీన్ని కంటిన్యూ చేస్తున్నాం. ఈ స్వామివారి ఇలా తంతున్నారు కదా, దానికి ఏమైనా కారణం? అదేమంటే మా పార్వతీ పరమేశ్వర కళ్యాణోత్సవంలో కొన్ని ఎటువంటి మేనేజ్మెంట్ చేసినా కూడా కొన్ని ఆటంకులు అద్దులు ఉంటాయి. దాన్ని మేనేజ్మెంట్ వీరభద్ర దేవుని పరమేశ్వరుని కుమారుడు కాబట్టి ఆయనకు కోపం వచ్చి మా తండ్రి మ్యారేజ్ని మీరు కరెక్ట్గా సక్రమంగా చేయలేదు కాబట్టి మీరు శిక్ష ఇస్తామని చెప్పేసి అందరం తంటాడు అనమాట. వచ్చేసి అదే తన్నుల కార్యక్రమం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంసద్ గ్రామ్ యోజన పథకం కింద ప్రజా ప్రతినిధులు గ్రామాలను దత్తత తీసుకుంటున్నారు. ఆయా ఊర్లకెళ్లి వాటిని దర్శించి ప్రజల సమస్యలను తెలుసుకొని చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన పెంచుకుంటున్నారు. ఇందులో భాగంగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలోని ఓ గ్రామానికి వెళ్లారు ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అక్కడ ఆయనకు గ్రామస్తులు ఏం చెప్పారు? ఇది ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలోని బేతుపల్లి గంగారం గ్రామం. కేంద్ర ప్రభుత్వ పథకం సంసద్ గ్రామ యోజన పథకంలో భాగంగా ఈ గ్రామానికి వచ్చిన ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గ్రామంలోని సమస్యలను ప్రజలనే అడిగి తెలుసుకున్నారు. రాత్రి 11 గంటల వరకు గ్రామస్తులతోనూ అధికారులతోనూ చర్చించారు. తమ గ్రామం అభివృద్ధి కావాలనే తపన అందరికంటే ముందుగా ఆ గ్రామస్తుల్లో బలంగా ఉండాలని ఆయన అన్నారు. నిజంగా ఇది మాది, మేము చేస్తే ఈ గ్రామం డెవలప్ అవుద్ది అనే కాన్సెప్ట్ ఉంటేనే ఇది 100% సక్సెస్ అవుతుంది. ఈ గ్రామ ప్రజలు ఆ రకంగా ఉండాలని, ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది శ్రీకారమే ఈరోజు జరిగింది. తప్పకుండా ఈరోజు సమావేశంలో మొట్టమొదటిసారిగా సుమారుగా ఈ గ్రామంలో 500 టాయిలెట్స్ ఈరోజు వరకు షార్ట్ ఫాల్ ఉన్నట్లు ప్రాథమిక అంచనాలో తేలింది. వీటిని వితిన్ వీక్ డేస్ లోపు కన్స్ట్రక్షన్ శ్రీకారం చుట్టాలని, అదే రకంగా తాగునీరు హ్యామ్లెట్ విలేజ్లు 3 గ్రామాల్లో షార్ట్ ఫాల్ ఉంది. ఆ 3 గ్రామాలలో ఏ రకంగా ఇవ్వాలనే దాని మీద చాలా కూలంకుషంగా చర్చించాం. అదే రకంగా గృహాలు, పక్కా గృహాలు విషయానికి వచ్చినప్పుడు సుమారు 150 గృహాలు వివిధ స్టేజీల్లో ఆగిపోయాయి. వాటిని ఏ రకంగా కంప్లీట్ చేయాలి, వైద్య, విద్య, మౌలిక వసతులు, మిగతా మౌలిక వసతుల విషయంలో కూడా కూలంకుషంగా చర్చించాం. తప్పకుండా రాబోయే రోజుల్లో
కేంద్ర ప్రభుత్వం అన్నది, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన దానికంటే కూడా ఖమ్మం జిల్లా ఖమ్మం పార్లమెంట్లోని ఈ గంగారం గ్రామాన్ని తీర్చిదిద్దే దాంట్లో అధికారులతో పాటు ఎంపీగా నేను, అధికారులు ప్రత్యేకంగా సిఇఓ గారు కానీ, డిఈఓ గారు కానీ, మేడం గారు కానీ వీళ్ళందరూ కష్టపడి పనిచేయాలనే సంకల్పంతో ఈ టైంలో కూడా ఇక్కడ ఉన్నారు. బేతుపల్లి గంగారం గ్రామంలో రాత్రి 11 గంటల వరకు ఉండి గ్రామానికి సంబంధించిన సమస్యలన్నిటిపై సమగ్రమైన అవగాహన వచ్చిన తర్వాత అక్కడ బస చేశారు ఎంపీ పొంగులేటి. ఊరిలోని గ్రామస్తులతో కలిసి నిద్రించారు. ఆ తర్వాత ఉదయమే గ్రామసభ జరిపి ఊరి వాళ్ళతో విస్తృతంగా మాట్లాడారు. ఎంపీ చూపిన ఈ చొరవతో గంగారం గ్రామస్తుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. తమకు ఈ మాత్రం భరోసా లభిస్తే చాలు, తమ ఊరు తప్పకుండా అభివృద్ధి అవుతుందనే నమ్మకం కలుగుతోందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. తాము కూడా దగ్గరుండి ఊరిని అన్ని విధాలా ముందుకు తీసుకుపోతామన్నారు. ఈ ఊరుకున్న ప్రధాన సమస్యల్లో డంపింగ్ యార్డ్ ఒకటి లేదండి, అలాగే బరియల్ గ్రౌండ్ లేదు, డ్రైనేజ్ సిస్టమ్ కూడా చాలా వరకు లేదండి, టాయిలెట్స్ కూడా లేదు. ఇలా మా గ్రామాన్ని ఎంపీ గారు దత్తత తీసుకోవటం వల్ల మా గ్రామం అభివృద్ధి జరుగుతుందని మా గ్రామ ప్రజలందరూ ఆశిస్తున్నారండి. దీంట్లో భాగంగానే ఈరోజు పెద్ద భారీ ఎత్తులో గ్రామసభ జరగడం జరిగింది. ఈ గ్రామసభ కార్యక్రమంలో జిల్లా అధికారులతో పాటు మండల అధికారులు, వివిధ శాఖల ప్రజాప్రతినిధులు మరియు మండల లెవెల్లో ఉన్నటువంటి ప్రతినిధులు, జిల్లా లెవెల్లోని ప్రజాప్రతినిధులు అందరూ హాజరయ్యారండి. గంగారం గ్రామము దత్తత తీసుకున్నందుకు బొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి నాకు ధన్యవాదములు అండి. గంగారం గ్రామం ఇంకా ఈ వాటర్ ఇబ్బంది ఉందండి, డ్రైనేజీలు, రోడ్లు, ఇక అన్ని విధాల అన్ని పనులు సవ్యంగా పూర్తి కావాలని ఆశిస్తున్నాను. ఈ ఊరిని ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు దత్తత తీసుకున్న మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా విషయం అంటే ఈ ఊరిలో ఉన్న మూలన పడ్డ పనిదాన్ని పనిగాడ దగ్గరుండి తీసుకొని ఆ పని చేయాలి, మొదటి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకెళ్ళి ప్రజలకు ఉపయోగపడే పని ఏది ఉంటే అది ఈ ఊరిలో సస్యశ్యామం చేయాలని ముందు వచ్చేసి దత్తత తీసుకొని ఈ గ్రామాన్ని అభివృద్ధి పరచాలని ముఖ్యమైన ప్రధాన సమస్యలు ఉన్నాయి ఈ ఊరిలో తరాల నుంచి. అలాంటి సమస్యలు కూడా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ స్కూల్ కూడా అంతవరకే ఉంది, కాలేజీ కూడా శాంక్షన్ చేస్తామని చెప్పి మరీ హామీ ఇచ్చారు. విద్యార్థులు కూడా అందుబాటులో ఉంటామన్నారు. ఏ సమస్య వచ్చినా సరే మేము ఉండమన్నారు. మా కొత్తగా వచ్చే టీచర్సే కానీ వాళ్ళే కానీ ఈ స్కూల్ని చూసి చాలా గర్వపడుతున్నారు. ఈ గ్రామాన్ని అభివృద్ధి పరచడానికి అందరూ వచ్చిన అధికారులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. దేశవ్యాప్తంగా ఎంపీలు తమ తమ నియోజకవర్గాల్లో తప్పకుండా 3 గ్రామాలను దత్తత తీసుకోవాల్సి ఉంటుంది. వాటిని అభివృద్ధి చేసి మోడల్ గ్రామాలుగా తీర్చిదిద్ది ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలపాలి. ప్రస్తుతం బేతుపల్లి గంగారం గ్రామాన్ని దత్తత తీసుకున్న ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి త్వరలో తన నియోజకవర్గంలో మరో 2 మారుమూల ఏజెన్సీ గ్రామాలను దత్తత తీసుకోనున్నారు. మూఢనమ్మకాలను పక్కన పెడదాం, పర్యావరణానికి మేలు చేసేలా అభివృద్ధిని చేపడదాం. ఇక ఇది ఇవాల్టి అనగనగా ఒక ఊరు. స్టే ట్యూన్ టు సాక్షి.